పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మ పాదాలు. ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. దేవి బావా వస్తున్నా బావా. అదేంటి దేవి ఉత్తన్నం పట్టుకొచ్చావు? ఉన్న కూర అంతా పాపకేసాను, నీకు కారంతో పెట్టాను బావా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బావా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి, ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఊరుకోవే, ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. నానేడ బుడత నీకేటన్నాయ్, నా నెట్ట గుంట నీకేటన్నాయ్, నా నేటి సేత నీకేటన్నాయ్, సిర్రాకు పెట్టకన్నాయ్. నే దమ్ము కొడితే నీకేటన్నాయ్, నే డబ్బు కొడితే నీకేటన్నాయ్, నే కన్ను కొడితే నీకేటన్నాయ్, కొట్టాను పళ్ళు రాల్తాయ్. నా షర్టుకెన్ని బొత్తాలున్నాయి, ఒంటికెన్ని టీకాలున్నాయి, నా జీన్సుకెన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కెన్ని సున్నాలున్నాయి, మా నాన్నకెన్ని బాకీలున్నాయి, చెల్లికెన్ని రాఖీలున్నాయి. తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే. దేవి వర్షం పడుతుంది, వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఈసారి పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుందాం. నాన్న నాన్న, స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న, అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. మరి ఎందుకు తల్లి కొంటున్నావు? ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా పిన్నిస్ పెట్టి పంపిస్తుంది, అదేమో నా కాలు గుచ్చుకుంటుంది నాన్న. అలా పొలం గట్టు వైపు వెళ్ళి చూద్దాం. మా మంచి నాన్న. ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్తయే కొంటా, సరేనా? ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారా? సంతేషు ఎక్కడికి వెళ్తున్నావురా? పొద్దున్నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నువ్వు నాతో రాకూడదు, నా తల్లి కదా, ఇక్కడే ఉండు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? సంటేసి చచ్చిపోయాడు. ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బావా, పంతా అని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డాం, ఇంత చేసిన ఏముంది అయ్యా? నేను పక్క జులాయి అయితే నీకేటన్నాయ్, ఉలాయి లాయి మహు జులాయి, ఉలాయి లాయి మహు జులాయి, ఉలాయి లాయి మహు జులాయి, ఉలాయి
అమ్మలే అమ్మ, నాకు కొత్త బట్టలు వద్దు, ఏమి వద్దాం నాన్న. నేనమ్మా, నువ్వైనా చెప్పవా మా నాన్నకి లేవమని? నువ్వంటే మా నాన్నకి చాలా ఇష్టం. చీకటే చాలదా ధర్మముకే పాటరా మాధవా రావుగా మరచితివేమో మాటని భూమి రుధిరం సీమే నరకం ఈ జగమే చలితే కూలే నియతే లేదే సమయం దేనికి లే ఇది కాదా కలికాలం ఇక చాలి పెను శాపం పెరిగేనా మహాపాపం సరిపోదా నరమేదం మాధవా రావుగా వీరా వీరా చెప్పండి శివయ్య. మనం సృష్టించిన గాలి, నీరు, చెట్టు, భూమిని మొదలెట్టిన వీళ్ళంతా సర్వనాశనం చేస్తూ మనుషులు చంపుకుంటూ చివరికి కన్న తల్లిదండ్రులను అన్నం పెట్టిన రైతులు కూడా చంపేస్తున్నారు. అందుకు ఈ రోజుతో వీరు చేసిన పాపాలు వల్ల కలిగం అంతమైపోతుంది. హలో మెడలో బామేసుకొని భూతోడు కట్టుకొని నీవేమీ శివుడిని కాదు. ఇంతకు ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చారు? మీరంతా బాగా సూపర్ అయింది. అసలు దేవుడే అని వాడే లేరు. ఎవరు ఒకడు రాయిని పట్టుకొని దేవుణ్ణి కట్టి పూజలు చేస్తా ఉన్నారు. వాటి పిచ్చి కాకపోతే అసలు మనిషి పుట్టాలన్నా చావాలన్నా మన చేతుల్లోనే ఉంది. ఈ మూర్ఖులు ఇంకా మారరు, ఇక మారరు. ఇంకా ఈ పాపులను శిక్షించే సమయం ఆసన్నమైంది. శివుడు ఇంకా ఈ సృష్టి అంతా ఈ రోజుతో అంతమైపోవాలి. మళ్ళీ కొత్త సృష్టి పుడుతుంది. అప్పుడు ప్రతి ఇంట్లో ఒక రైతు పుడతాడు. యంత్ర పరికరాలు లేని, కాలుష్యం లేని జీవకాలం గడుపుతాడు. అప్పుడు రైతే రాజు అవుతాడు. రైతు రాజ్యం వస్తుంది. అందుకు మనమంతా ఒక్కటే వచ్చే తరానికి తెలుసుకున్న మందు కలుగుదాం.
ఈ తరం వాళ్ళు డబ్బు మాయలో పడి బంధువులను దూరం చేసుకోవడమే కాకుండా కులం పేరుతో మతం పేరుతో ఒకరినొకరు కొట్టుకుని చేస్తున్నారు. కుల రహిత సమాజాన్ని మేము సృష్టిస్తే వీళ్ళు కులం పేరు మతం పేరు అని సృష్టికే సవాలు విసురుతున్నారు. మీ తరం సుఖంగా ఉండడం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నారే కానీ వచ్చే తరాన్ని లేకుండా ప్రకృతిని నాశనం చేస్తున్నారు. మీ గురించే కాదు, రాబోయే తరం గురించి ఆలోచించరా? ఆరోగ్యంగా ఉండడం అవసరం లేదా? సస్యశ్యామలంగా